కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లలో అందిస్తున్న ఆహారంపై విమర్శలు వస్తున్నాయి. నాసిరకమైన భోజనం పెడుతున్నారంటూ ఇప్పటికే పలువురు ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి 2న మధ్యప్రదేశ్లోని రాణి కమాలపతి స్టేషన్ నుండి జబల్పూర్ జంక్షన్ కు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో వెళ్తున్న శుభేందు కేసరి అనే వ్యక్తికి ఈ తరహా అనుభవం ఎదురైంది. ఆయనకు ఇచ్చిన ఆహారంలో బొద్దింక కనిపించడంతో చిర్రెత్తుకొచ్చింది. స్టేషన్లో దిగిన వెంటనే రాతపూర్వకంగా అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక లేఖతో పాటు ఆ ఆహారాన్ని ఫోటో తీసి సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు కూడా. దీనిపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెబుతూ బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆ మార్గంలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని తెలిపింది. ఇటీవల ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఓ ప్రయాణికుడికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రైల్వే సిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాసిరకంగా ఉండటమే కాకుండా దుర్వాసన వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన అతడు వెంటనే వీడియో తీసి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇండియన్ రైల్వేస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ఎక్స్ ఖాతాలకు కూడా ట్యాగ్ చేశారు. భోజనం సరిగా లేనందుకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరగా అధికారులు రీఫండ్ చేశారు.